ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేసి జేపీ నడ్డాకు నివేదిక ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ ఘటనపై బీజేపీ ఆందోళన చేపట్టింది. కోల్కతా గ్యాంగ్ రేప్ విషయంలో ఒక మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎక్కడా అంటూ ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నిస్తోంది. పైగా ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అధికార టీఎంసీ విద్యార్థి విభాగానికి చెందిన జనరల్ సెక్రటరీ కావడంతో మరింతగా ఆగ్రహావేశాలు పెళ్లిబుకుతున్నాయి. నిందితులను మమత ప్రభుత్వం వెనకేసుకొస్తోందంటూ ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ये बहुत शर्म का बात है. कितना दिन हम शर्म का बात है बोले. लास्ट 2024 अगस्त में ये आरजीकर का घटना हुआ था. आज 1 साल हो गया और 1 साल में हम लोग क्या मना रहे हैं. हम लोग आरजीकर केस का और एक आरजीकर वाला केस जैसा ऐसा ही बना रहे हैं. टीएमसी सरकार ने, पश्चिम बंगाल का सरकार ने, उसमें लेडी का मौत हो गया था. इसमें लेडी भगवान के शुक्र से अभी बचे हुए हैं. तो 2011 to 2025 एक के बाद एक महिला के ऊपर अत्याचार होते हैं. और आप कामदुनी, काकद्वीप, पार्क स्ट्रीट सब देखेंगे. ममता बनर्जी को पूछेंगे, बहुत ही छोटा घटना है, बहुत ही छोटा. इसके साथ कोई अफेयर था, ऐसा कुछ था, ऐसा बोल के बस चले जाते हैं. और इसमें जो रेपिस्ट है वो टीएमसी में होते हैं तो बस रेपिस्ट को लगता है कि हमारा तो कोई शास्ति नहीं होगा. కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ దర్యాప్తు కమిటీని నియమించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేసి జేపీ నడ్డాకు నివేదిక ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ ఘటనపై బీజేపీ ఆందోళన చేపట్టింది. అయితే కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో మరో అరెస్టు జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు సెక్యూరిటీ గార్డ్ ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు సెక్యూరిటీ గార్డ్ గదిలోకే బాధితురాల్ని బలవంతంగా తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. దీంతో ఈ దారుణంలో సెక్యూరిటీ గార్డ్ ప్రమేయం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సెక్యూరిటీ గార్డ్ ను అరెస్ట్ చేశారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిందన్న లా కాలేజీ విద్యార్థిని ఆరోపణలను వైద్య పరీక్షలు ధృవీకరించాయి. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారించాయి. బాధితురాలి మెడ, ప్రైవేటు భాగాల వద్ద పంటిగాట్లు, గాయాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నివేదిక స్పష్టం చేసింది. కాగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటనను మర్చిపోకముందే సౌత్ కోల్కతా లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం ప్రకంపనలు సృష్టిస్తోంది. సంవత్సరంలోపు 2 దారుణమైన ఘటనలతో బెంగాల్లో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.